హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సూపర్ మామ్ 710. సో దివాళీ వస్తుంది కదా, దివాళీ స్పెషల్ గా నేను మీకు బెల్లం అన్నం ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈరోజు అనుకోకుండా వీడియో చేస్తున్నాను. కిట్టుకి ఎంతో ఫేవరెట్ అయిన బెల్లం అన్నం. ఓకే, సో ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను, అలాగే హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. ఈ రెండింటిని మనం చక్కగా బాయిల్ చేసుకోవాలి. అండ్ ఒక పక్కన బెల్లం హాఫ్ గ్లాస్ లేదా 3/4 గ్లాస్ తీసుకొని ఇలా సన్న పాకం వచ్చేలాగా కొంచెం కుక్ చేస్తున్నాను. చూడండి, ఇలా సన్నగా థ్రెడ్ లాగా అయితే రావాలి, అప్పుడే కొంచెం బెల్లం అన్నం టేస్ట్ బాగుంటుంది. నేను ఇంతకు ముందు పచ్చిగా వేసేదాన్ని, అప్పుడు ఆ టేస్ట్ కంటే ఈ టేస్ట్ చాలా బాగుంది. సో ఇప్పుడు నేను బాయిల్ అయిన రైస్ ఇందులో వేస్తున్నాను. బెల్లంలో రైస్ వేసిన తర్వాత ఇలా అంతా కలుపుకోవాలి ఒకసారి. అలాగే ఒక పక్కన మనం డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాము. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కాజు, బాదం అండ్ సీడ్స్ అయితే రెడీ పెట్టుకున్నాను. అండ్ ఈలోగా రైస్ మిక్స్ చేసే టైంలో మనం ఇలాచీ పౌడర్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. అండ్ చూడండి, ఇక్కడ నేను నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుతున్నాను. మీకు నచ్చినంత నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, నేనైతే ఎక్కువగానే వేస్తాను. సో లాస్ట్కి ఇలా మనం డ్రై ఫ్రూట్స్ అన్ని పైనుంచి యాడ్ చేసుకోవడమే. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇందులో మీకు నచ్చితే కొబ్బరి పౌడర్ లేదా పల్లీల పౌడర్ ఇలా కూడా వేసుకోవచ్చు. నేనైతే కొబ్బరి పౌడర్ వేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ అందులో నేను డ్రై ఫ్రూట్స్ వేసాను కాబట్టి. సో ఇదంతా ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోయిద్ది. అండ్ బెల్లం అన్నం రెడీ. చూస్తే చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఫెస్టివల్ స్పెషల్స్గా మీ కిడ్స్కి మీరు చేసిస్తే హ్యాపీగా తినేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.